వెల్కమ్ టు న్యూస్ 18. సీత, ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే లంబసింగి ప్రాంతంలో చిట్రాలగుప్ప నుంచి లోపలికి వస్తే చాలా వరకు కూడా ఇక్కడ పైనాపిల్ పంటలు అనేది పండుతూ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట అనేది ఇక్కడ అమ్మకాలు చేస్తూ ఉంటారు. చిన్నకాయ అయితే రూ. 5, రూ. 10, రూ. 15 వరకు కూడా ఉంటుంది ఇక్కడ. అయితే ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు. అయితే పంట ఎలా ఉంటుంది, రేట్లు ఎలా ఉంటుంది అనేది అడిగే ప్రయత్నం చేద్దాం రండి. వర్షాకాలం ప్రారంభమవగానే పైనాపిల్ పళ్ళు మార్కెట్లో కనబడతాయి. ఇతర పళ్ళుతో పోల్చుకుంటే ఈ పైనాపిల్ పళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సైతం చెబుతున్నారు. అయితే తక్కువ ధరకి ఈ పళ్ళు కావాలనుకుంటే ఉమ్మడి విశాఖపట్నం లంబసింగి రావాల్సిందే. పైనాపిల్ పళ్ళు సాగు అనగానే పాడేరు, లంబసింగి, అరకు ఏజెన్సీలో బాగా పండుతాయి. జూన్, జూలై, ఆగస్టు నెలలో ఈ పండు దశకు చేరుకున్న పైనాపిల్ పళ్ళు గిరిజనులు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్మకాలు చేయడం జరుగుతుంది. వారికి ఇదే జీవనాధారం. నగరాల్లో మనకు దొరికే పైనాపిల్ ధర కన్నా ఏజెన్సీలో తక్కువ ధర ఉంటుంది. ప్రస్తుతం చిన్నకాయ అయితే రూ. 5, పెద్దకాయ అయితే రూ. 10 అమ్మకాలు చేస్తున్నామని రైతు రాజులమ్మ అంటున్నారు. ఇదండి ఇప్పుడు 5 సంవత్సరాల నుండి వస్తుందండి ఈ పంట. అంతే ఒక్కొక్క కాయ కాస్తుంది 3 సంవత్సరాలకి. అలాగా రాగా తోట అంతా కాపు వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంది. అంటే పూత పూసేటప్పుడు వర్షం పడాలండి. వర్షం పడకపోతే పూత కూడా చిన్నకాయ అయిపోతుంది, పెద్దకాయ రాదు. పెట్టుబడి అంటే ఏం లేదు సార్, మామూలుగా ఉడిసేసి మనం గొప్పలు చేసుకుంటాము, ఈ తుప్పలు తీసుకుంటాం అంతే. చిన్నకాయ అంటే ఇది ఈ రేట్లో అంటే రూ. 10 ఉంది. మళ్ళీ రాని ఇవంతా బాగా ముగ్గిందంటే రూ. 5 కిలో. ఈ సమయంలో ఏజెన్సీకి వచ్చే పర్యాటకులు ఇవి టేస్ట్ చేయకుండా వెళ్లరు. దళారులు పొలం వద్దకు వచ్చి తక్కువ ధర కొనుక్కొని ఇక్కడ ఎక్కువ ధరకు సిటీకి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తూ ఉంటారు. దళారు వ్యవస్థ ఎక్కువ అవడంతో ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని గిరిజనులు సైతం అంటున్నారు. అక్కడ కొంటుందండి రూ. 10 చొప్పున. మరి కాయను చూసి ఆవిడ ఎలాగంటే అలాగ చిన్నకాయ అంతే చిన్న రేట్ వెళ్తుంది, పెద్దకాయ అంతే పెద్ద రేట్ వెళ్తుంది అంతే. మార్కెట్ వాళ్ళు తీసుకెళ్తారు. మేము ఒకవేళ వాళ్ళు రాకపోతే మేము మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతాం. ఎన్ని కాయలైనా అదే మినిమం రేటుకి వెళ్ళిపోతుంది కాయను పెట్టి. ఈ పైనాపిల్ పళ్ళు పోడు వ్యవసాయంలో వేస్తారు. ఏజెన్సీలో కొండల్లో పంట అనుకూలమైన ప్రదేశం. పల్లపు నేల కంటే మెట్ట నేలలో ఈ పైనాపిల్ పండు ఎక్కువగా రుచిగా ఉంటుందని అంటున్నారు. ఈ పండు ఏజెన్సీకి వచ్చినప్పుడు అప్పుడే కోసుకొని పైనాపిల్ తింటే చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటుందని అంటున్నారు. కింద పండే పైనాపిల్ కన్నా ఏజెన్సీలో కొండలో పండే పైనాపిల్ చాలా టేస్టీగా ఉంటుందని అంటున్నారు.